దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయ కాలమున ప్రియ సంఘ విశ్వాసులందరికీ కూడా మన ప్రభును మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలమున మీ కుటుంబంలో ఉన్న మీ ప్రియులందరూ కూడా కుటుంబ సమేతముగా ప్రభు సన్నిధిలో కాశీ వేసి ఉండాలని ప్రభు పేట కోరుకుంటున్నాం. ఈ యొక్క శుభదినమందు ప్రభు యొక్క దివ్య పరిశుద్ధ నామములో మిమ్మల్ని అందరినీ దర్శిస్తూ మీ అందరినీ కలవట్లో ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మీరందరూ కూడా సంతోషిస్తున్నారని ఆనందిస్తున్నారని ప్రభు పేట కోరుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనము యెషయా గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని మనం ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. క్రీస్తు పిల్లల చదవబడిన యొక్క లేఖన భాగం నిమిత్తమై మనం ప్రార్థించుకుని ప్రభు సన్నిధిలో ధ్యానించుకుందాం. అందరూ అలానే కూడా నాతో ఏకీభవించి ప్రార్థించాలని ప్రభు పెట్టు కోరుకుంటున్నాం. ప్రభువా, మరి ఒకసారి నన్ను మమ్మల్ని తగ్గించుకుని పునరుద్ధాన దినములో నీ పాసములకు వస్తున్నాం. ఆత్మదేవా, చదవబడిన లేఖన భాగాన్ని నీ దయగలస్తం సమర్పిస్తున్నాం. ప్రభువా, మీరు ఆశీర్వదించండి, దీవించండి, దీవులమైన మాకు పంచిపెట్టండి. సర్వ సత్యములోనికి నడిపించండి. సత్యమును గ్రహించి అయ్యా పరిశుద్ధ పవిత్రమును పొంది నీ రాకడకు సిద్ధపట్టుకు మాకు కృపను దయచేయండి. మా కొరకు గ్రాండ్ శ్రేష్టమైన అడిగి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లల యొక్క ఉదయ కాలమున చదవబడిన యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. నా గుండె తట తట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచున్నది. అవును క్రీస్తు పిల్లల, ఈ ఉదయ కాలమున ప్రపంచ దేశమంతటి కూడా జరుగుతున్న ప్రతి కార్యమును కూడా ప్రతి మనిషిని గుండెలు తటతాట కొట్టుకొనుచున్నవి. మహాభయము నన్ను కలవరపరుచున్నది. అవును క్రీస్తు పిల్లరా, ఈ దినములో మనము చూస్తున్న ప్రతి ఒక్క వార్త, వింటున్న ప్రతి ఒక్క వార్త, చూస్తున్నటువంటి ప్రతి కార్యమును కూడా మనము కలవరపెడుతూ ఉండవచ్చు. కాబట్టి క్రీస్తు పిల్లల భక్తుడు యెషయా ప్రవక్త కూడా ఆనాటి దినముల్లో చెబుతున్న మాట ఏమిటంటే, క్రీస్తు పిల్లరా, నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయం నన్ను కలవరపరుచున్నది. నాకు ఇష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. అవును క్రీస్తు పిల్లల, ఆ సంధ్యవేళలో ప్రభువును సన్నతించి ప్రభువును ఆరాధించే ఆ సమయము కూడా క్రీస్తు పిల్లల భీకరముగా మార్చబడినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి స్థితిలో క్రీస్తు పిల్లల ఆనాటి కాలంలోనే కాదా ఈ పిలాటిలో జరుగుతున్న కార్యాలు ఏమని మనం చూసినట్లయితే, మీకా ప్రవక్త 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా చెబుతున్నాడు, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. అవును క్రీస్తు పిల్లల, మీకా ప్రవక్త చెబుతున్నాడు, తనంతరము ఈ జనులు ఇప్పుడు కూడా జనులు కలవరపడుతున్నారు. అవును క్రీస్తు పిల్లల, మన దేశమును ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ కరోనాను గురించి జరుగుతున్న దృశ్యాలు, క్రీస్తు పిల్లల చూస్తున్న దృశ్యాలు, అయ్యా ఇంకొను వింటున్నట్టు ఒక వార్తలు ప్రతి మనిషిని కలవరపెడుతూ ఉంటున్నాయి. అంతేకాక మద్రాసు మహాపట్టణమందు ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ 4 దినములు కూడా బంధు, ఇంటిలో ఉన్న వారు ఎవరికి బయటికి వెళ్ళటానికి లేని స్థితి, అంతేకాక ఒకరితో ఒకటి కలవటానికి లేని స్థితి, ఎంతో భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నాం. ఇలాంటి స్థితిలో మనము ఇప్పుడు కలవరపడే స్థితిలోనే ఉంటున్నాం. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఈ యొక్క కార్యముల గురించి చెబుతున్న కార్యం ఏమిటని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో చెబుతున్నాడు, క్రీస్తు పిల్లల, మీ హృదయములను కలవరపడనీయుడి. హల్లెలూయా. అయ్యా, మీరందరూ కూడా దేవుని నమ్ముకున్న వారు, దేవుని విశ్వాసం ఇచ్చిన వారు, ప్రభునామములో నమ్మి బాప్తిసం పొందిన వారు, మీరందరూ కూడా దేవుని యొక్క నిరీక్షణ ఉంచి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారు. మనకి ఈ లోకము అస్థిరమైనది, ఎప్పుడైనా మనం పరలోకమునకు వెళ్తాం, ఈ లోకం విడిచి మనం ప్రభుతో ఉండబోతున్నామని ఒక విశ్వాసము నిరీక్షణ కలిగి నీవు నేను కూడా
ఎలా ఉండాలని మన ప్రభువును రక్షకుడు యేసయ్య చెబుతున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. హల్లెలూయా. ఈ యొక్క ఉదయ కాలమున మన హృదయములను కలవరపడనీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ బయటికి భీకరంగా ఒకవేళ క్రీస్తుని పిల్లరా ఆ యొక్క కలవరాన్ని మనం ఒకరినొకరు బలపరుచుకున్నా, ఒకరినొకరు తెప్పలు చేసుకున్నా, ఒకరికొకరు కూడా మనం ధైర్యపరుచుకుంటున్నా, కానీ అంతరంగంలో ఎలా ఉంది అని మనం చూసినట్లయితే హబక్కు ప్రవక్త చెబుతాడు, క్రీస్తుని పిల్లరా 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, నా అంతరంగము కలవరపడుచున్నది. ఎందుకనగా చూస్తున్న పరిస్థితులు, ఒకవేళ బయటికి నేను ఉప్పుగా ఉన్నా, బయటికి ధైర్యశాలిగా ఉన్నా, బయట ఒకవేళ బయట వారిని మనుషులు బయటపరిచినా కానీ నా అంతరంగము కలవరపడుచున్నది. అవును క్రీస్తుని పిల్లరా, ఈ దినమున కూడా మన అందరి హృదయాలు కలవరముతో నిండి ఉండవచ్చు. కలవరపడుచున్న నిన్ను నన్ను చూసి మన ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, క్రీస్తుని పిల్లరా మీ హృదయములను కలవరపడనీయకుడి. హల్లెలూయా. నా ప్రియ సంగమా, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ హృదయములను కలవరపడనీయకండి. ఎందుకనగా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రతి కార్యాన్ని కూడా నెరవేర్చి సర్వసత్యములోనికి నిన్ను నడిపించి ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెబుతున్నాడు, క్రీస్తుని పిల్లరా ఇవన్నీ జరగవలసి ఉన్నది, ఇవన్నీ నెరవేర్పు కాలములు. తన ప్రియమైన శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నీ రాకడకును ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటని అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధముగా చెబుతుంది క్రీస్తుని పిల్లరా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనములు, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకొనుడి. అవును క్రీస్తుని పిల్లరా, మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబడుదురు. కాబట్టి క్రీస్తుని పిల్లరా మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఈ యొక్క హృదయ కాలమున మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు దివ్య నామములో మిమ్మల్ని అందరినీ కూడా చెబుతున్న దివ్య వాక్కులు ఏమిటనగా, మీ హృదయములను కలవరపడనీయకుండా చూసుకొనండి. పర్సన్ను చూసి కలవరపడకండి, అభ్యంతరాలు చూసి కలవరపడకండి, ల్యాప్టాప్ చూసి కలవరపడకండి, ఇదో అక్కడ అదిగో ఇక్కడ అని చెప్పినప్పుడు మీరు కలవరపడకండి. ఎందుకనగా మన ప్రభువును రక్షకుడు యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య చెబుతున్నాడు, క్రీస్తుని పిల్లరా నేను నిన్ను విడువను ఎడబాయను, సదాకాలము నేను నీతో ఉన్న దేవుడను. అవును క్రీస్తుని పిల్లరా, ఈ లోకములో ఎన్ని మార్పులున్నా, ఎన్ని పరిస్థితులు మారినా మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నీతో నాతో ఉంటున్నాడు. ఆయన ఎలా ఉంటున్నాడు? ఆయన యొక్క పరిశుద్ధ రక్తము మనలో ఉన్నది. క్రీస్తుని పిల్లరా ఆయన విశ్వాసము క్రీస్తుని పిల్లరా మనము అనుభవిస్తున్న వారము. అయితే ఎందుకే ఇక్కడ చెబుతున్నాడు క్రీస్తుని పిల్లరా, మార్కు భక్తుడు కూడా ఇదే కార్యాన్ని రాశాడు. క్రీస్తుని పిల్లరా మన ప్రభు రక్షకుడు యేసయ్య చెప్పిన వాటి కార్యము మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనములోను 6వ వచనములో మనం చూస్తున్నాం. క్రీస్తుని పిల్లరా అక్కడ కూడా ఇదే కార్యమును చెప్పబడి ఉన్నది. అక్కడ మనం చూసినట్లయితే మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినునప్పుడు కలవరపడకుడి. ఇవన్నీ జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యములు లేసును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవి వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. క్రీస్తుని పిల్లరా ఇవి ఈ లోకములో ఉన్నటువంటి భక్తిహీనులకు వేదనలకు ప్రారంభం మాత్రమే. అందుకే ఆయన చెబుతున్నాడు, క్రీస్తుని పిల్లరా అక్కడక్కడ భూకంపాలు కరువులు కూడా వస్తాయి. ఈ దినంలో మనం చూస్తున్నాం అమెరికా ప్రాంతంలో క్రీస్తుని పిల్లరా తొత్తరి ప్రాంతాల్లో దారి మార్గంలో ఏర్పడిన వారు క్రీస్తుని పిల్లరా ఆహారం నీళ్ళు లేక ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ మన యొక్క ప్రభుత్వ నాయకులు క్రీస్తుని పిల్లరా సాధ్యమైనంత వరకు వారి వల్ల కలిగినటువంటి యొక్క సదుపాయాలు కల్పిస్తూ ఆకలిలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు, తప్పిపోయిన వారిని దాహం తీరుస్తున్నారు, భద్రత లేని వారికి భద్రత కల్పిస్తున్నారు. కాబట్టి మన యొక్క దేశ ప్రధాని కొరకును మన యొక్క ముఖ్యమంత్రుల కొరకును తదుపరి ఈ విధంగా ఈ యొక్క పరిచయంలో పాల్గొంటున్నటువంటి మన యొక్క
ఈగలు రక్షణ భటుల కొరకును ఆ రీతిగానే క్రీస్తు పిల్లల మనకందరికి సహకరిస్తున్నటువంటి పరివారం అందరి కొరకు కూడా మనము ఈ యొక్క లాక్డౌన్ యొక్క సమయంలో నీవు నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు మన భద్రత కొరకు మనకు వారు అందరూ కూడా వారి ప్రాణాలను కూడా ప్రళయంగా సమర్పించి వారు మన కొరకు ప్రాధాన్యపడుతున్నారు. కాబట్టి వారందరి కొరకు కూడా మనం ప్రార్థించ బాధ్యులమై ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా క్రీస్తు పిల్లల మన ప్రధాని మంత్రి కొరకు మనం తప్పక మన యొక్క కుటుంబాల్లో ఉన్న పాటలు మనం ప్రార్థన చేయాలని ప్రభుపేట కోరుకుంటున్నాం. ఎందుకనగా క్రీస్తు పిల్లల దేవుడు మనకి ఇలాంటి సమయంలో మంచి ఒక ప్రధాని ఇచ్చాడు. అంతేకాక మంచి ముఖ్యమంత్రులు మనకి ఇచ్చారు. మనం వసిస్తున్న దేశాల్లో పట్టణాల్లో క్రీస్తు పిల్లల మనకు ఎటువంటి అభ్యంతరాలు కలగకుండా మన హృదయాలు కలవపడినప్పుడు మనం బలపరచడానికి మనకు సహాయం చేయడానికి మంచి యొక్క అధికారులను నియమించి చక్కని యొక్క సదుపాయాలు మన కొరకు కల్పిస్తుంది. వీరందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలని ప్రభుపేట వినియోగించుకోనుకుంటున్నాను. ప్రత్యేకంగా క్రీస్తు పిల్లల ఇందులో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడుతుంది. క్రీస్తు పిల్లల మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. అదేమిటనగా క్రీస్తు పిల్లల మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి. అవును క్రీస్తు పిల్లల ఒకవేళ లోకములో మనుషులను మనల్ని బెదిరించను మనము వాటిని గురించి భయపడి బెదిరక కలవరపడక ప్రభు నుండి విశ్వాసం వస్తాం. ఇందులో కూడా లోకం అంటుంది ఇక ఎన్ని దినాలు, ఇది ఎన్ని మాసాలు, ఎంత ప్రాణ నష్టము, ఇవన్నీ ఎలా తప్పించుకుని దొరుకుంటున్నదేమో. కానీ క్రీస్తు పిల్లల మన ప్రభువును రక్షించి యేసునందుకు నీవు నేను కూడా బలపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతేకాక క్రీస్తు పిల్లల ఒక దినమున పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. భక్తులైనటువంటి దానియేలు వసిస్తున్నట్టు యొక్క దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లల అక్కడ క్రీస్తు పిల్లల ఆ యొక్క రాజు ఒక దృశ్యాన్ని చూసి కలవరపడి ఇంటిలో తను యొక్క బలహీనపడై అక్కడ కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5 నుండి 10 వరకు చదువుకుందాం. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక రాత వ్రాయిచుంటెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగానే అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడి అతని నడుమును కీళ్లను అతని మోకాళ్ళను నడువు వణుకుచు కొట్టుకొనుచుండెను. క్రీస్తు పిల్లల ఈ యొక్క కాలంలో మనం చూసినట్టయితే ఈ యొక్క కరోనా వ్యాధి కూడా ఇలాంటి స్థితిలో ఏర్పరుస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు బతుకు మనుషులు కూడా కలవరపడిపోతున్నారు. డాక్టర్లంతా కూడా కలవరపడుతూ ఉన్నారు. శాస్త్రజ్ఞులంతా కూడా కలవరపడిపోతున్నారు. అయితే క్రీస్తు ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనం చూస్తుంది. రాజులకు అతని అధిపతులకు జరిగిన సంగతి తెలియజేసి విందు గృహములకు వచ్చి ఇట్లను కలవరపడనీయకము, మీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనసున నిబ్బరము కలిగి నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, అతడు పరిశుద్ధుల దేవ ఆత్మ కలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఇండుట నీ తండ్రి కనుగొనను కనుక నీ తండ్రి అయిన రాజకు నెబుకద్నెజరు శకునకాండ్రకును గారడి విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను. జ్ఞానమును కలిగిన వాడుగా కనబడెను. హల్లెలూయా. క్రీస్తు పిల్లల ఆ దినములో మనం చూస్తే దానియేలు జ్ఞానము కలిగిన వాడుగా కనబడ్డాడు. కానీ ఈ దినములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానయుక్తముగా కనబడి ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభువు యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై లేచి
ఆయన నిన్ను నన్ను కూడా కలవరపడకుండా ఉండాలని ప్రభు పేట కోరుకుంటున్నాడు. ఎందుకనగా క్రీస్తు పిల్లల ఇక్కడ మనం చూస్తున్నాం, మనుషులు క్రీస్తు పిల్లల 4 విధమైన తలంపులతో వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు. గుండె కొట్టుకొలుస్తున్నది మొదటిలో మనం చూస్తున్నాం. రెండవది క్రీస్తు పిల్లల జనులు కలవరపడుతున్నారు. అంతేకాక ప్రత్యేకమైన మనిషి అంతరంగము కలవరపడుతున్నది. 4వది తలంపులు మనుషులను కలవరపడుతున్నవి. కాబట్టి క్రీస్తు పిల్లల మన ప్రభు రక్షణకు యేసయ్య చెబుతున్నాడు, వీటిని గురించి నీవు కలవరపడకుడి. హల్లెలూయా. అందుకే భక్తులు కూడా ఈ రీతిగా పాడారు. క్రీస్తు పిల్లల భక్తులు కూడా ఈ రీతిగా పాడి మనల్ని బలపరుస్తున్నారు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా, కొలువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా
హల్లెలూయా. అవును ప్రభా, కలవరపడి నీ వైపు చూసిన ఇశ్రాయేలు దాహము తీర్చిన దేవుడు నైనా, వారికి అండగా కొండగా బండగా ఉండి వారిని నడిపించిన దేవుడు నైనా, ఈ ఉదయ కాలం నీ వైపు మేము చూస్తున్నాం తండ్రి. కలవరపడినైనా మా హృదయాన్ని నీ వైపు చూసినప్పుడు మీరు చెబుతున్నారు, నీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం చున్నావు కనుక తండ్రి. అవును ప్రభా, ఈ కురా నుండి మా యొక్క దేశాన్ని నీవు రక్షింపగలగండి అయ్యా. ఈ ఇక్కటైన స్థితులను నీవు మార్చగలరని ప్రభా. ఇదిగో ప్రభా, ఈ యొక్క వ్యాధి బాధ నుండి మమ్మల్ని స్వస్థపరచగలవని తండ్రి. ఎందుకైనా ఈ లోకంలో నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ప్రభా. నా కొరకు మా కొరకు కల్వారిలో ప్రాణం పెట్టి రక్తమును కాచి పాపాన్ని జయించి సమాధిని జయించి పునరుద్ధానమై ముత్యసుడిగా లేచి తండ్రి. మీరు చెబుతున్నారు, మీ ఉదయములు కలవరపడకుడి, ఇదో సదాకాలం నేను మీతో ఉన్నావు వినక తండ్రి. అవును ప్రభా, సదాకాలం మీరు మాతో ఉన్నారని ఈ నిరీక్షణ కలిగి ఈ విశ్వాసముతో నా ప్రియ సంఘము, నా దేశము, పట్టణము తండ్రి, మా హృదయములు కలవరపడలేక నీ యొక్క విశ్వాసం నుంచి ముందుకు సాగటానికి నాకు మా కృపణ దయచేయండి. అవును ప్రభా, భక్తులైన ఏబు గారు కూడా చెప్పారు తండ్రి, క్రీస్తుని గురించి చెబుతుంది. యోబు గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చూస్తే, భక్తిహీనుల స్తుతి కలవరపడుదురు, అయితే ఇతరుల కలుగు బలహీనతను బట్టి మీరు బలపరచబడి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుని పిల్లరా, మనము కూడా బలహీనులము కాక మనమందరం బలపడి ప్రభువునందు కలవరపడక ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరము కూడా కలవరపడక మన హృదయాన్ని స్థిరపరచుకుని ప్రభువునందు విశ్వాసం నుంచి ముందుకు సాగుదాం. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క కృప మనతోనూ, మన కుటుంబంతోనూ, మన పిల్లలతోనూ, మన సంఘముతో, మన దేశంతో, మన దేశ ప్రజలతో ఉండి తప్పించి విడిపించి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి తీసుకోవచ్చు చెల్లిస్తున్నాం. కలవరపడిన మా హృదయాలను ప్రభువా మీరు అయ్యా మీరు స్థిరపరిచినందుకై చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు ప్రభువా కలవరపడి తండ్రి, ఇదిగోనైనా బబులోను దేశమందు తండ్రి రాజు ప్రభా, ఇదిగో ప్రభా ఆయన శ్రద్ధాక్రాంతుడై ఉండగా తన తల్లి ప్రభా వచ్చి తండ్రి తన యొక్క హృదయపు కలవరమును తొలగించి బలపరిచినట్లు తండ్రి, ఈ యొక్క ఉదయకాలమును కూడా తండ్రి పరిశుద్ధాత్మదేవా నీ యొక్క దివ్య వాక్కులు మా యొక్క కలవరం నుండి మమ్మల్ని తప్పించి విడిపించి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకై వస్తున్నాం అయ్యా. ఈ లోకంలో ఏది వచ్చినా ఏది జరిగినా మా ప్రభువును రక్షించే యేసుక్రీస్తు యొక్క కృప నాతో, మాతో, మా పిల్లలతో ఉన్నదని, మా దేశముతో, మా ప్రజలతో ఉన్నదని మేము విశ్వసించి నిరీక్షించి ముందుకు సాగుతున్నాం. ఇంతవరకు కాచిన కరము, ఇంతవరకు నడిపించిన హస్తము ఇక ముందు కూడా మా అందరితోనూ, ప్రియ సంఘంతోనూ, దూరం దాపున పిల్లలందరితో సదా తోడు ఇంటి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొలుస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ప్రభు చిత్తమైతే మరలా బుధవారం సాయంకాలంలో ఈ రీతిగా మనమందరం కూడా మరలా ఒకరికొకరి ప్రభు వర్తమానం ద్వారా కలిసి ఒకరినొకరు బలపరుచుకుందాం. ఇంతవరకు కూడా మీ కుటుంబంలో ప్రత్యేకంగా మీరు బయటికి ఈ 4 దినములు ప్రభుత్వాలు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఎక్కడికి బయటికి వెళ్ళక మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు కనుక మీ కుటుంబాన్ని, మీ యొక్క పిల్లలను మీరు భద్రపరుచుకుని ప్రభుత్వంలో వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ప్రార్థించండి, ప్రభు వాక్యాన్ని ధ్యానించండి, మీ పిల్లలకు నీతి పరిశుద్ధ గ్రంథంలో నీతి బోధలు నేర్పించండి, ప్రార్థించడం నేర్పించండి, కలిసి ప్రార్థించండి. అంతవరకు ప్రభు నామములో మిమ్మల్ని కలుసుకునే వరకు ప్రభు మనందరికీ తోడై నడిపించును గాక. హల్లెలూయా.